ఆహార కల్తీ నివారించేలా జిల్లాకో ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి త్వరలో నిర్ణయం తీసుకోనున్నామని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, చట్టంలోని హక్కుల్ని పౌరులు ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. మనం ఒక నమ్మకంతో కొన్న ప్రోడక్ట్ కి ఆ సర్వీస్ కి సరైన విధంగా రెస్పాన్స్ లేకపోతే మనలో మనం ఆ బాధ కలగకుండా ఖచ్చితంగా దీనికి ఒక రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది మనందరం కూడా పోరాడి అవసరమైతే ఆ కంపెనీస్ కానివ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వాళ్ళని మనం లయబుల్ చేసే విధంగా మనందరం కూడా చట్టం గురించి అవగాహన పెంచుకోవాలి. మనందరం కూడా దాదాపు ఆన్లైన్ షాపింగ్కి అలవాటు అయిపోయాం. ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఏ విధంగా వినియోగదారుడికి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది ఆ ప్రోడక్ట్ పైన అనేది మనందరం కూడా ఈ చట్టాన్ని ద్వారా మనం ఆ సమాచారం తెప్పించుకోవాలి. ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. దీనిపైన కూడా లోతుగా అధ్యయనం చేయాలి. ప్రతి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేద్దామనే ఒక ప్రయత్నం ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా దాని గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిపైన కూడా అధ్యయనం చేద్దాం.